కలిసి 3 సంవత్సరాలు గవర్నర్ అందరూ చేశారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా మనం ఎప్పుడు కూడా కొనలేదు కదా ఈ పంట అన్నారు. దేశంలో ఎక్కడ కొనాలంటే ఎక్కడ కూడా కొనలేదు. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్నామని చెప్పారు. దీనికి మనం జరిగిన క్యాబినెట్ లో కూడా దాదాపు 270 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. రైతులు ఇబ్బంది పడకూడదు, పొగాకు కొనని చెప్పాడు. మొదలుపెట్టాము. దాదాపు ఇవాళ 3 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. మన దాదాపు ఇప్పటికి దాదాపు 10 నుంచి 12 సెంటర్లు ఓపెన్ చేశారు. ఇలా సంవత్సరాలు గారు అడిగారు వాటూరు ఇంకా కొన్ని సెంటర్లు ఎద్దపూడి, చిన్నగంజం, కోచిపాడు ఇట్లాంటి సాధారణ కూడా సెంటర్లు ఓపెన్ చేసి రైతులు ఒకసారి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎక్కడ రైతులు అక్కడ కొనుక్కుంటారని చెప్పారు. తప్పకుండా కూడా కొత్తగా ఓపెన్ చేపిస్తాం. ఇలా నేను చూసింది ఏంటంటే పొంగూరు రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసాము. 10 పేర్లు పోయేటప్పుడు చూసాం అనమాట. అన్ని ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ మిక్స్ చేస్తే తక్కువ వేయలేదు. ఏ క్వాలిటీ పొగకంతా 12,000 పడేదంతా ఒక వేలు కట్టేటప్పుడు జాగ్రత్త పడింది. సగం ఏ క్వాలిటీ సగం బి క్వాలిటీ పడటం వల్ల బి క్వాలిటీ రేట్ పడుతుంది. అది కూడా జాగ్రత్త చూసుకోండి. వేలు ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ మనం నీళ్లు కొట్టి సరి చేసేటప్పుడు కానీ నెమ్ము శాతం కానీ ఇవన్నీ జాగ్రత్త చూసుకొని ఇక్కడ మన అధికారులు కానీ మీరు అందరూ పొగాకు కొనుగోలు విషయంలో ఏ రైతులు కూడా నష్టం లేకుండా పోతారు. ఈ ప్రభుత్వం రైతులు పట్టుకుంటారు. ఎప్పుడు కూడా ఇటువంటి కాలంలో మామిడి విపరీతంగా పంట వచ్చింది. మామిడి కొనుగోలు చేసేవాళ్ళు లేదు. పక్క రాష్ట్రాలు కూడా చేతులు ఎత్తేసి మన ముఖ్యమంత్రి గారు కేజీ 4 రూపాయలు మన ప్రభుత్వం చేద్దామని చెప్పి మామిడికి ఇచ్చారు. 4 రూపాయలు మనం ఇస్తున్నాము కేజీకి. అదేవిధంగా కోకో పంట ఉంది, విపరీతంగా పంట వచ్చింది. 50 రూపాయలు కంపెనీలు పెట్టమంటే పెట్టలేదు. మన ప్రభుత్వం బలా ఇచ్చి 50 రూపాయలు రైతుల తరపున చెల్లిస్తా ఉన్నారు.